రాజమౌళి దర్శకత్వంలో ఇంతవరకు ఏ సినిమా వచ్చినా, ఏ హీరో చేసినా 100కు 100% బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రతి ఒక్కరికి తెలుసనమాట. అతను ఏ హీరోతోని ఏ సినిమా చేసినా, ఆ సినిమాని ప్రమోషన్ చేయడానికి చాలా బాగా ప్రమోషన్ చేస్తా ఉంటారనమాట. అది చిన్న హీరో కావచ్చు, లేకపోతే పెద్ద అగ్ర హీరో కావచ్చు. ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్త ఏంటంటే, రాజమౌళితోని నెక్స్ట్ రామ్ చరణ్ మరో సినిమా చేయబోతున్నాడు అని బాగా వార్త అనేది సర్క్యులేట్ అవుతుందన్నమాట. ఎప్పుడైతే ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో అప్పటి నుంచి ఫ్యాన్స్కి ఈ వార్త నిజమైతే బాగుందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరి కలయికలో ఇంతకు ముందు వచ్చిన 2 సినిమాలు కూడా చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. రామ్ చరణ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చిరుత సినిమా చేసిన తర్వాత మగధీర సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కూడా బదలుగొట్టింది అనమాట. ఆ సినిమా రెండో సినిమాతోనే చాలా పెద్ద హిట్ అందుకున్న రామ్ చరణ్ నటన పరంగా కావచ్చు, యాక్షన్ పరంగా కావచ్చు, ఎమోషనల్ పరంగా కావచ్చు, అన్నిటిలోనూ కూడా 100కు 100 మార్కులు వేసుకున్నాడు రామ్ చరణ్. రాజమౌళితోని తన అభిమాన హీరో సినిమా చేస్తున్నాడంటేనే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిందని ఫిక్స్ అయిపోతారు అభిమానులు. కానీ ఇక్కడే చిన్న సమస్య అనేది ఉందన్నమాట. అదేంటంటే, ఎప్పుడైతే రాజమౌళితోని రామ్ చరణ్ సినిమా చేయబోతున్నాడు, RC18 సినిమా చేస్తాడు అనే ఒక వార్త వచ్చిన కాడ నుంచి ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం కూడా రాజమౌళి మంచి కథతోని ఇండస్ట్రీ రికార్డు సృష్టించబోతాడు అని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ అయితే జరుగుతుందన్నమాట సోషల్ మీడియాలో. కానీ కొంతమంది సోషల్ మీడియాలో ఏం మాట్లాడుతున్నారంటే, రాజమౌళితోని ఏ అగ్ర హీరో సినిమా చేసినా ముందాల హైలైట్ అయ్యేది రాజమౌళి కానీ హీరో కాదు అని చెప్పి ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు అన్నమాట. సోషల్ మీడియాలో వాళ్ళు మాట్లాడే దానిలో నిజం ఉందా లేదా అంటే, నాకు కూడా ఎందుకు నిజం ఉన్నది అన్నట్టు కనిపిస్తుంది అనమాట. మన తెలుగు అగ్ర హీరోలు జూనియర్ ఎన్టీఆర్ గారితో తీసిన సినిమాలు కావచ్చు, ప్రభాస్తోని తీసిన బాహుబలి 2 కావచ్చు, రామ్ చరణ్ తోని తీసిన మగధీర RRR సినిమా కావచ్చు. ఈ సినిమాల గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్టయితే, మొదటిగా రామ్ చరణ్ నటించిన మగధీర సినిమా, ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, ఎన్ని రికార్డు సృష్టించిందో మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఆ సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, రెండో సినిమాతోనే రామ్ చరణ్ నటించిన మగధీర రెండో సినిమాతోనే ఎన్ని రికార్డు సృష్టించిండో మనందరికీ తెలిసిన విషయం అనమాట. కానీ ఇక్కడ చిన్న మెలకైతే ఉంది. అదేంటంటే, ఆ సినిమా ద్వారాగా అగ్ర హీరోల స్థాయిలో రామ్ చరణ్ చేరినా, రామ్ చరణ్ కన్నా దర్శకుడు రాజమౌళికే ఆ సినిమా ద్వారా ఎక్కువ పేరు వచ్చిందనమాట. అసలు రాజమౌళియే గాని ఈ సినిమాకి దర్శకత్వం వహించకపోతే, రామ్ చరణ్ నటించినా గానీ ఈ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వదని చెప్పి ఆ మధ్యలో చాలా మంది మాట్లాడుతున్నారు అనమాట. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన 2 సినిమాల గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి ఈగ, రెండోది మర్యాద రామన్న. మొదటిగా ఈగ సినిమా గురించి మనం మాట్లాడుకునేటట్లయితే ఆ సినిమాకి హీరో నాని, మర్యాద రామన్న సినిమాకి హీరో సునీల్. ఈ 2 సినిమాలకి దర్శకుడు రాజమౌళి. ఈ 2 సినిమాలు చిన్న సినిమాలే, చిన్న హీరోలే. అప్పట్లో నానికి అంత మార్కెట్ లేదు. మరి ఈ 2 సినిమాలు అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయినా ఈ 2 సినిమాల కోసం హీరోలు ఎంత కష్టపడ్డా వాళ్ళకంత గుర్తింపు రాలేదు, అంత పేరు రాలేదు. పేరు వచ్చిందల్లా ఎవరికంటే రాజమౌళికి. ఇక్కడ దర్శకుడు రాజమౌళి హైలైట్ అయ్యిండు, హీరోలు మాత్రం అంత హైలైట్ అయితే కాలేదన్నమాట. సరే, సినిమాల పరంగా వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి అంటే ఆ సినిమాలతోనే వాళ్ళకి చాలా అవకాశాలు వచ్చినాయి. ఈ సినిమాలకి హీరోలు వాళ్ళైనా పేరు వచ్చింది మాత్రం రాజమౌళికి అనమాట. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, సింహాద్రి, యమదొంగ, RRR ఈ 3 సినిమాలను మనం ఒకసారి గమనించినట్లయితే జూనియర్ ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం ఓ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు అనమాట. చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలు ఈ 3 అనమాట. కానీ ఎన్టీఆర్ కన్నా హైలైట్ అయ్యింది ఎవరంటే దర్శకుడు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్ యాక్టింగ్ లో ఎరగదీశాడనే చెప్పుకోవచ్చు. ఎమోషనల్ సీన్ లో అద్భుతంగా యాక్టింగ్ చేసిందే కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా జూనియర్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అనేది అదుర్స్ అనే చెప్పుకోవచ్చు అనమాట. ఇంత బాగా యాక్టింగ్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారు చేశారనమాట. నెక్స్ట్ ప్రభాస్ గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, ప్రభాస్ నటించిన బాహుబలి 2. అంతకు ముందు రెబల్ స్టార్ ప్రభాస్ చేసిన చిత్రాలు ఒక లెక్క, రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి 2 సినిమాలు ఇంకొక లెక్క అనమాట. మరి ఆ సినిమాలు ఎన్ని వందల కోట్ల రూపాయల కలెక్షన్ చేసిందో ఇప్పటికీ ఆ రికార్డు అనేది ఎవరు కూడా బదలగొట్టలేకపోతున్నారు అనమాట. అంత పెద్ద హిట్ అనేది ఆ 2 చిత్రాలు అయినాయి అనమాట. మరి ప్రభాసు ఆ 2 సినిమాల కోసం ఎంత కష్టపడిండో ఆ సినిమాలు చూస్తే అతని కష్టం ఏంటో మనకు అర్థమవుతుంది. మరి రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రం RRR. ఈ సినిమా మాత్రం జూనియర్ ఎన్టీఆర్ అట్లాగే రామ్ చరణ్ వీళ్ళిద్దరు కూడా ఈ సినిమాకి అగ్ర హీరోలే. RRR సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పోటీ పడి నటించారని చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ చిన్న మెలకైతే ఉందండి. ఆ మెలకేంటనేది ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నేను చెప్పిన చిత్రాలు మొత్తం కూడా రామ్ చరణ్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ప్రభాస్ కావచ్చు, వీళ్ళు చాలా పెద్ద అగ్ర హీరోలు మన తెలుగు ఇండస్ట్రీలో. కానీ వీళ్ళు నటించిన ఈ చిత్రాలలో ఎక్కువ పేరు ఎవరికి వచ్చిందంటే, వీళ్ళకు వచ్చిన పేరు కన్నా ఎక్కువ వచ్చింది రాజమౌళికి అనమాట.
అతనే ఎక్కువ హైలైట్ అయ్యిండు. అతను ఏ హీరోతోని సినిమా చేసినా, అతని దర్శకత్వంలో ఏ హీరో సినిమా చేసినా గానీ మినిమం గ్యారంటీ హిట్ కాదు, బ్లాక్ బస్టర్ హిట్టే అని ఒక టాక్ అయితే మాత్రం నడుస్తుందన్నమాట. నేనేమంటున్నానంటే, ఏ హీరో నటించినా, అది చిన్న హీరో కావచ్చు, లేకపోతే పెద్ద హీరో కావచ్చు, ఏ హీరో నటించినా ముఖ్యంగా పేరు రావాల్సింది హీరోకి, తర్వాత దర్శకుడికి రావాలి. సో అతనికి పేరు రావచ్చు, కానీ ముందాల హైలైట్ కావాల్సింది ఎవరంటే హీరోలు. కానీ రాజమౌళి దర్శకత్వంలో ఏ చిత్రం వచ్చినా, ఏ సినిమా వచ్చినా హైలైట్ అయ్యేది హీరోల కన్నా దర్శకుడు హైలైట్ అవుతా ఉంటాడు. సునీల్ హీరోగా నటించిన మర్యాద రామన్న, ఈగ సినిమాలో నటించిన హీరో నాని. అప్పట్లో వీళ్ళు చాలా చిన్న హీరోలు, కానీ చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన చిత్రాలు ఈ రెండు చిత్రాలు కూడా. అప్పట్లో టాక్ ఎలా నడిచిందంటే, అరే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన, అది చిన్న హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు, ఏ సినిమా వచ్చినా కానీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం ఖాయం. ఎందుకంటే దర్శకుడు అక్కడ రాజమౌళి సినిమా తీసిందంటే సినిమా తీయటం కాదు, శిల్పంలాగా చెక్కుతాడు, కాబట్టి అతనికి చెక్కన్న అనే పేరు వచ్చింది అని చెప్పి అప్పుడు మాట్లాడుకున్నారు, ఇప్పుడు కూడా మాట్లాడుకుంటా ఉంటారు అనమాట. కానీ ఇంకొక దరిద్రం ఏంటంటే, అతనితోని సినిమా చేస్తే బ్లాక్ బస్టర్ హిట్టే, ఇండస్ట్రీ రికార్డులే, పాత రికార్డులు మొత్తం తుడిసేసి కొత్త రికార్డులు సృష్టించడం ఖాయం. కానీ నెక్స్ట్ ఆ హీరో ఏ సినిమా చేసినా, ఇది ప్రభాసే కావచ్చు, ఎన్టీఆర్ కావచ్చు, లేకపోతే రామ్ చరణే కావచ్చు, ఒక 2-3 సినిమాలు మొత్తం కూడా అంత పెద్ద హిట్ అనేది అవ్వట్లేదు. మళ్ళీ వాళ్ళు పెద్ద హిట్ అనుకోవాలంటే ఒక 2-3 సినిమాలు యావరేజో ఫ్లాపో ఏదో అయిన తర్వాతే హిట్ అనుకుంటున్నారు. త్రిబుల్ ఆర్ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు అంత పెద్ద హిట్ అయిన సినిమాలు ఏమైనా ఉన్నాయంటే, మొన్న విడుదలైన రామ్ చరణ్ నటించిన పెద్ది సినిమా తప్ప అప్పటి నుంచి ఇప్పటి వరకు రామ్ చరణ్కి పెద్ద హిట్ అంటూ లేదు. అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా దేవరా సినిమాతో ఒక మంచి హిట్ అనుకోండు, మళ్ళీ అంత పెద్ద హిట్ అనేది మళ్ళీ ఏ సినిమాకి వస్తుందో తెలియదు అనమాట. అట్లాగే ప్రభాస్ ఎప్పుడైతే బాహుబలి 2 సినిమాలు చేసిండో, మరి అంత పెద్ద హిట్ అయిన సినిమాలు రావాలంటే కొన్ని సినిమాలు యావరేజ్ లేకపోతే మిచ్చు టాకుతో వచ్చిన సినిమాలే ఉన్నాయి. కల్కి సినిమాతో అతను మళ్ళీ ఒక మంచి హిట్ అనుకున్నాడు అనమాట. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఒక సినిమా చేస్తాడు, వారణాసి. చాలా పెద్ద హిట్ అయింది, బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఇండస్ట్రీ రికార్డు ఖచ్చితంగా సృష్టిస్తుంది. కానీ కిందబడి మీదబడి కష్టపడి రేయం పగళ్ళు నిద్ర లేకుండా చేసేది హీరోలైతే, ఈ హీరోల కన్నా ఎక్కువ పేరు వచ్చేది రాజమౌళికి అనమాట. సో ఇక్కడ నేను రాజమౌళికి పేరు రావద్దని నేను అంటాలే, కానీ హీరోలను కూడా డామినేషన్ చేసే అంత పేరు అనేది రాజమౌళికి వచ్చేస్తుంది. మరి రాజమౌళి దర్శకత్వంలో ఏ హీరో చేసినా, అది ప్రభాసే కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, రామ్ చరణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, ఏ హీరోలతోని చేసినా కానీ దరిద్రం ఏంటంటే సంవత్సరాలు ఇక అతనికి రాసియాల్సింది. అది 2 సంవత్సరాల 3 సంవత్సరాల 4 సంవత్సరాలు అనేది ఆ సినిమా రిలీజ్ అయితే తప్ప మనకు తెలియదు అనమాట. అంతేకాకుండా ఇక ముఖ్యమైన పాయింట్ అనేది ఒకటి చెప్తా. దాదాపు 6 సంవత్సరాల పాటు బాహుబలి 2 ఈ 2 సినిమాల కోసం ప్రభాస్ 6 సంవత్సరాల టైం అనేది కేటాయించింది. కానీ అవార్డులు అతనికి ఒకటంటే ఒకటని వచ్చిందా అంటే ఒక్కటి కూడా రాలే. ఆ సినిమాలకు వచ్చింది, చాలా అవార్డులు వచ్చినాయి, కానీ ప్రభాస్కు మాత్రం రాలేదన్నమాట. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక మాట చెప్తా. పుష్ప 2 సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 చిత్రాలు ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో, ఎన్ని రికార్డు సృష్టించిందో మనకు తెలుసు. మరి ఆ సినిమా కోసం అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడు అనేది మనకు తెలుసు. ఆ కష్టానికి ఫలితంగా తనకు అవార్డులు వచ్చినాయి, తనకు ఒక గుర్తింపు వచ్చింది, మంచి పేరు వచ్చింది. దర్శకుడు సుకుమార్ కూడా పేరు వచ్చింది. కానీ ఆ 2 సినిమాలు చూసిన తర్వాత నిజంగా అల్లు అర్జున్ ఏం యాక్టింగ్ చేసిండ్రా బాబు. ఇంతకు ముందు అల్లు అర్జున్ చిత్రాలు ఒక లెక్క, చాలా అద్భుతంగా యాక్టింగ్ చేసిండు అల్లు అర్జున్ అని చెప్పి అల్లు అర్జున్కి పేరు వచ్చింది. మరి ఆ సినిమాకు దర్శకుడు సుకుమార్ కూడా అంత పేరు వచ్చింది, కానీ హీరోని డామినేషన్ చేసేంత పేరు కాదు. ఒక సినిమా తీస్తుందంటే హీరో, ముఖ్యంగా ఆ హీరోకి పేరు రావాలా, తర్వాత దర్శకుడికి రావాలా. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా మంది ఏం మాట్లాడుకుంటున్నారంటే, ఒకవేళ రాజమౌళితో సినిమాలు చేస్తే సంవత్సరాలు ఆయన దగ్గర ఉండిపోవాలి, మరొక సినిమా చేయడానికి వీలుండదు. మరి ఆ హీరోని అభిమానించే అభిమానులు కనీసం 4 సంవత్సరాలు వెయిట్ చేస్తారా, 5 సంవత్సరాలు వెయిట్ చేస్తారా, 6 సంవత్సరాల దాకా ఉండాల్సి వచ్చింది. ఒకవేళ మరి 6 సంవత్సరాలు ఉండాలంటే పార్ట్ 1 కావచ్చు, పార్ట్ 2 కావచ్చు. మరి పార్ట్ 1 పార్ట్ 2 పూర్తి అవ్వాలంటే దాదాపు 6 సంవత్సరాల దాకా టైం అనేది పడుతుంది అనమాట. ఇక్కడ గమ్మత్తైన విషయం ఒకటి చెప్తా. బాహుబలి 2 సినిమా రిలీజ్ అయినప్పుడు, అంటే ఆ సినిమా స్టార్ట్ చేసేటప్పుడు మా ఇంటి పక్కన ఒక అబ్బాయి పుట్టిండు. ఇది బాహుబలి ప్రారంభించినప్పుడు. మరి బాహుబలి 2 ఈ 2 చిత్రాలు విడుదలయ్యే సమయానికి ఈ అబ్బాయి స్కూల్లోకి వెళ్తాడు అనమాట. అంటే కడుపులో నుంచి ఆ అబ్బాయి బయటకు వచ్చిన తర్వాత ఆ సినిమా అనేది ప్రారంభమైంది. ఆ సినిమాలు 2 కూడా విడుదలయ్యే సమయానికి ఈ అబ్బాయి స్కూల్లోకి వెళ్తాడు. అందుకనే సోషల్ మీడియాలో ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నారంటే, రాజమౌళి చిత్రాలంటేనే భయం వేస్తుంది అనమాట. ఎన్ని సంవత్సరాల దాకా అతను సినిమా చేస్తాడు, ఒక సినిమా పూర్తయ్యేలాంటి ఎంత సమయం పట్టిద్దో, ఎన్ని సంవత్సరాలు కేటాయించాలని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు అనమాట. ఇదండి ఈరోజు వీడియో.
ఈ వీడియో పైన మీ అభిప్రాయం అనేది మీరేమనుకుంటున్నారో నాకు తెలవాలంటే మీ అభిప్రాయం అనేది కామెంట్ ద్వారా చెప్తారని చెప్పి కోరుకుంటూ, చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసినగా ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.